అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల బుచ్చిపేట మండలం పి భీమవరం గ్రామ రెవెన్యూ అధికారి పి శంకర్రావు ఒక రైతు వద్ద నుండి పట్టాదారు పాస్బుక్ మంజూరు కోసం ₹1,50,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మన యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున హర్షిత నిన్నే డిఎస్పీ తర్వాత రమణమూర్తి డిఎస్పీ గారు ఈరోజు ఒక ట్రాప్ జరిగింది. పి భీమవరం అన్న సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక విఆర్ఓ, ఈ బుచ్చేపేట మండల్కి చెందిన విఆర్ఓ అండి. ఆయన పి భీమవరంకి సంబంధించిన సచివాలయంలో ఉన్న ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ని మ్యూటేషన్ చేసి దాంట్లో ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఎల్పిఎం గాను అతని ఒక 2.5 ఏకర్స్కి గాను ₹1,50,000 డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పి డిమాండ్ చేశారు. సో ఈరోజు అది మాకు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వారు వచ్చి పట్టుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విఆర్ఓ పేరండి? విఆర్ఓ పేరు పోతల శంకర్రావు. పోతల శంకర్రావు. ప్రెసెంట్ అయితే ఆయన విఆర్ఓ గారిని 2008లో రిక్రూట్ అయ్యారు. ఫార్మర్ పేరు, రైతు పేరు? అది కొంచెం కాన్ఫిడెన్షియల్ అండి, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ బయటికి పెడితే వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు కదా ఫ్యూచర్. లంచ్ నిమిత్తం ఎంత తీసుకుంటూనే పట్టుకున్నారు? లంచ్ నిమిత్తం ఎంత తీసుకుంటూనే పట్టుకున్నారు? ₹1,50,000. మేడం గారు సచివాలయం బయట అండి లోపలండి? సచివాలయం లోపలండి, ఆఫీసులోనే. ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారండి మీ స్టాఫ్? మా దాంట్లోనండి 2 డిఎస్పీలు వచ్చాము, 4 ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీమ్స్ వచ్చాము. మేడం ఇది రిమైండ్ సస్పెండ్ చేసే అవకాశం ఉందా? ఇది డిపార్ట్మెంటల్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందండి, అది వాళ్ళు ఎలా తీసుకుంటారు. మన సస్పెండ్ అయితే అవుతుంది, చూస్తున్నామండి, వెరిఫై చేసి అప్డేట్. కోర్టులో ఇప్పుడే ట్రాప్ అయింది, వెరిఫై చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారండి? చేస్తాం. అతనండి 2 times సస్పెండ్ అయ్యాడు. ఓకే. కసింకోట్లో ఒకసారి, తర్వాత విశాఖపట్నంలో ఒకసారి, విశాఖపట్నం అర్బన్. లంచం తీసుకుంటాను ఎప్పుడు కూడా సస్పెండ్? 2 సార్లు కూడా అలిగేషన్స్ ఉన్నాయి. కంప్లైంట్